మన దేశాన్ని దేవభూమి అని ఎందుకు అంటారో తెలుసా? ఇక్కడ వేల ఏళ్ల నాటి చరిత్ర, అద్భుతమైన కట్టడాలు మనకు కనిపిస్తాయి. మన ఇండియాలో తప్పక చూడాల్సిన 10 ఫేమస్ టెంపుల్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టెంపుల్ తిరుమల వెంకటేశ్వర స్వామి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక మరియు ఫేమస్ టెంపుల్. 7 కొండలపై వెలిసిన శ్రీనివాసుని చూడడానికి రోజు లక్షల మంది వస్తుంటారు. ఇక్కడి లడ్డు ప్రసాదం టేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అది వరల్డ్ ఫేమస్. సెకండ్ టెంపుల్ సోమనాథ ఆలయం. గుజరాత్ తీరంలో సముద్రం ఒడ్డున ఉండే ఈ శివాలయం చాలా పవర్ఫుల్. చరిత్రలో ఎంతోమంది ఈ గుడిని పడగొట్టడానికి ప్రయత్నించినా భారతీయులు మళ్ళీ నిర్మించారు. ఇది మన సంకల్పానికి ఒక గుర్తు. సాయంత్రం ఇక్కడ లైటింగ్ షో చాలా బాగుంటుంది. థర్డ్ టెంపుల్ వైష్ణోదేవి ఆలయం. కాశ్మీర్లోని కొండలపై సుమారు 5200 అడుగుల ఎత్తులో ఈ అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ట్రెక్కింగ్ చేయాలి. మంచు కొండల మధ్యలో ఆ ప్రయాణం ఒక అడ్వెంచర్లా అనిపిస్తుంది. భక్తులు ఎంతో ఇష్టంగా జై మాతాజీ అంటూ కొండ ఎక్కుతారు. ఫోర్త్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్. అమృత్సర్లో ఉన్న ఈ సిక్కుల పుణ్యక్షేత్రం నిజంగా బంగారంతో మెరిసిపోతుంటుంది. కులమతాలకు సంబంధం లేకుండా ఇక్కడ ఎవరైనా ఉచిత భోజనం తినవచ్చు. ఇక్కడి ప్రశాంతత మనసుకు ఎంతో హాయినిస్తుంది. ఫిఫ్త్ టెంపుల్ కాశీ విశ్వనాథ ఆలయం. ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటైన వారణాసిలో గంగా నది ఒడ్డున ఈ శివాలయం ఉంది. హిందువులకు ఇది అత్యంత పవిత్రమైన చోటు. ఇక్కడ గంగా హారతి చూడటం ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. సిక్స్త్ టెంపుల్ జగన్నాథ ఆలయం. పూరిలో ఉన్న ఈ ఆలయం రథయాత్రకు పెట్టింది పేరు. ఇక్కడి గాలి వీచే దిశ, గుడిపైన జెండా ఎగిరే తీరు ఇప్పటికీ సైన్స్కి అందని రహస్యాలుగా ఉన్నాయి. ఈ ఆలయం మన సంస్కృతికి ఒక పెద్ద నిదర్శనం. సెవెంత్ టెంపుల్ మీనాక్షి అమ్మవారి ఆలయం. మదురైలో ఉన్న ఈ గుడిలో వేల కొద్ది విగ్రహాలు, రంగురంగుల గోపురాలు ఉంటాయి. అప్పట్లోనే ఇంజనీరింగ్ ఎంత అద్భుతంగా ఉండేదా అని మనం ఆశ్చర్యపోతాము. ఇక్కడి శిల్పకళ చాలా యూనిక్గా ఉంటుంది. ఎయిత్ టెంపుల్ బృహదీశ్వర ఆలయం. తంజావూరులో ఉన్న ఈ గుడిని చూస్తే షాక్ అవుతాం. 1000 ఏళ్ల క్రితం కేవలం గ్రానైట్ రాళ్లతో ఇంత పెద్ద గోపురాన్ని ఎలా కట్టారో ఊహించుకోవడం కూడా కష్టం. ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. నైన్త్ టెంపుల్ కేదార్నాథ్ ఆలయం. హిమాలయ పర్వతాల మధ్య మంచు కురుస్తున్నట్లు ఉండే ఈ శివాలయం చాలా స్పెషల్. 2013లో పెద్ద వరదలు వచ్చినా ఈ గుడి చెక్కు చెదరలేదు. ప్రకృతి అందాలను ఇష్టపడే వారికి, భక్తి ఉన్న వారికి ఇది ఒక డ్రీమ్ ప్లేస్. 10th టెంపుల్ అక్షరధామ్ ఆలయం. ఇది ఆధునిక కాలంలో కట్టిన అద్భుతం. యమునా నది ఒడ్డున ఉన్న ఈ కాంప్లెక్స్లో మన ఇండియా చరిత్రను, గొప్పతనాన్ని ఎగ్జిబిషన్ల ద్వారా చూపిస్తారు. ఇక్కడ జరిగే మ్యూజికల్ ఫౌంటైన్ షో అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ 10 ఆలయాలు కేవలం దేవుణ్ణి కొలుచుకోవడానికే కాదు, మన దేశం ఎంత గొప్పదో తెలుసుకోవడానికి కూడా మనం వెళ్ళాలి. కొన్ని వందల ఏళ్ల చరిత్ర, భక్తి ఈ గోడలో దాగి ఉన్నాయి. ఇప్పటికీ కోట్లాది మందికి ఇవి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ట్రావెల్ చేయాలని ఉంటే ఈ లిస్ట్లో ఉన్న వాటిని మీ బకెట్ లిస్ట్లో పెట్టుకోండి. మీకు మన దేశంలోని ఈ పవిత్ర ప్రదేశాల ప్రయాణం నచ్చినట్లయితే మాకు సపోర్ట్ చేయడానికి వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో ఈ విషయాలను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ట్రావెల్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే బ్లెస్డ్ అండ్ కీప్ ద ఫెయిత్ అలైవ్.